విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 2 లక్షల విలువ చేసే MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని విజయవాడ TCP సరిత స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడంతో పాటు డ్రగ్స్ అక్రమ రవాణా నిరోధించే చర్యలు చేపట్టామని అన్నారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ తెప్పించి గుట్టుగా విజయవాడ చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్న ముఠా గుట్టురట్టయింది. డ్రగ్స్ తీసుకోవడంతో పాటు విద్యార్థులకు అలవాటు చేసి వారిని బానిసలుగా చేస్తూ అమ్మకాలు సాగిస్తున్న వీరు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ముఠాలోని 3 సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి 33 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మనోహర్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఇతని మేనమామ ఉత్తరప్రదేశ్లో కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. కొన్నేళ్ల క్రితం అక్కడికెళ్లి పనిచేసిన మనోహర్కు ఢిల్లీకి చెందిన రింకు పరిచయమై ఇతని దగ్గర డ్రగ్స్ తీసుకున్నాడు. యూపీ నుంచి వచ్చిన తరువాత చిన్ననాటి స్నేహితుడు జీవన్తో కలిసి డ్రగ్స్ తీసుకునేవాడు. ఆ తరువాత మనోహర్ ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా జీవన్కు డ్రగ్స్ పంపించేవాడు. అనంతరం వచ్చిన QR కోడ్కు నగదు పంపేవాడు. ఇలా తెప్పించిన మాదక ద్రవ్యాన్ని జీవన్ పెనమలూరుకు చెందిన సమద్, పడమట టీచర్స్ కాలనీకి చెందిన బొంతు నితీష్ కుమార్ అలియాస్ బబ్బు, యనమల కుదురుకు చెందిన తూలిమెల్లి తరుణ్ ప్రసాదుల సహాయంతో నగరంలోని విద్యార్థులకు అమ్మేవారు. నితీష్ జాబ్ కన్సల్టెన్సీలో పనిచేస్తుండగా నగర శివార్లోని ఓ కళాశాలలో తరుణ్ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్, పట్టమట పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేసి జీవన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇతనిచ్చిన సమాచారంతో నితీష్, తరుణ్ను అదుపులోకి తీసుకుని 33 గ్రాముల MDMA, 7 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 3 వెహికల్స్ లో కొంతమంది వ్యక్తులు ఈ MDMA డ్రగ్ ప్యాకెట్స్ తీసుకువెళ్తున్నట్లు మనకి తెలిసింది. అందులో 3 వ్యక్తులను తిరుమల శెట్టి జీవన్ కుమార్, అట్లానే నితీష్ కుమార్, అట్లానే ప్రసాద్, ఈ 3 కూడా MDMA డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వాళ్ళని తనిఖీ చేయగా 33 గ్రామ్స్ ఆఫ్ దిస్ కాంట్రబాండ్ డ్రగ్ మనకి దొరికింది. ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీగా ఈ డ్రగ్స్ వీళ్ళు వేరే స్టేట్ నుంచి తీసుకొని వస్తున్నారు, ఢిల్లీ నుంచి తీసుకొని వస్తున్నారు. ఈ డ్రగ్స్ ని కొన్ని యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి వీళ్ళు సరఫరా చేస్తున్నట్లు మనకి ప్రాథమికంగా తెలిసింది. సో we will establish all forward and backward linkages. We want to warn all the students, దీన్ని కన్జ్యూమ్ చేసి ప్రొక్యూర్ చేసేటటువంటి స్టూడెంట్స్ కూడా మీరు దయచేసి మీ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. బికాస్ ఇది సరఫరా చేయడం ఎట్లాంటి నేరమో, కన్జ్యూమ్ చేయడము, మీ దగ్గర ప్రొక్యూర్ చేసుకొని దగ్గర పొజెస్ చేసుకోవడం కూడా తప్పే. ఈ ముఠాతో ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఏ వర్గాలకు విక్రయాలు సాగిస్తున్నారు తదితర వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా వీరు సాధారణ కాల్స్లో కాకుండా వాట్సాప్ ద్వారా సంభాషణలో కాల్స్ చేసుకునేవారని రుజువైంది. వాట్సాప్ చాట్ డేటాను తిరిగి రికవరీ చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఈ వివరాలన్నీ వస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.